నమస్కారం అండి. ఆర్టీవీ మీడియా మిత్రులకి నా నమస్కారం తెలియజేస్తూ, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లం గ్రామ స్థానికుడినైన నా పేరు జుత్తు బేసింగ్ యాదవ్. అక్రమంగా సక్రమంగా కంటే అక్రమంగా ఎక్కువ కనెక్షన్లు ఎలక్ట్రికల్ ఏఈ గారు కిల్లి గోవిందరావు గారు సక్రమం కంటే అక్రమంగా ఎక్కువ కనెక్షన్లు ఇవ్వడం వల్ల నేను మీడియాని ఆశ్రయించడం అనేది జరిగిందండి. దేనికోసం అంటే ఈయన పేరు గంగాధర్. ఈయన కొంతకాలంగా కనెక్షన్ కోసమని, ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసమని చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడుతూ, చాలా సన్నకారు రైతు అండి, చాలా ఇబ్బంది పడుతూ ఎటువంటి ప్రయోజనం లేని ఎడల ఆయనకి ఎన్నోసార్లు సార్ నా కనెక్షన్కి కొద్దిగా సహాయం చేయండి అని చెప్పినా సరే ఆయన స్పందించకపోవడం వల్ల ఈయన గ్రీవెన్సల్కి ఆశ్రయించడం అనేది జరిగింది. గ్రీవెన్సల్లో కూడా ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఈయన మళ్ళీ విజిలెన్స్కి ఆశ్రయించడం జరిగింది. విజిలెన్స్కి ఆశ్రయించడం వల్ల విజిలెన్స్ ఎస్ఐ గారు తన టీం అందరూ వచ్చి మొత్తం చూసి చెక్ చేసి ఏమిటి లేదు అని చెక్ చేయడం వల్ల సక్రమంగా కంటే అక్రమంగా ఎక్కువ కనెక్షన్లు ఉండడం అనేది బిర్లంగిలో వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకోవడం వల్ల ఈ కిల్లి గోవిందరావు అనే వ్యక్తి, ఈ ఏఈ అయితే ఎవరు ఉన్నారో ఆయన ఆ కేసు అనేది అతని మీద నమోదు జరగడం వల్ల అతను స్పందిస్తూ ఈయన కొంత అమౌంట్ ఫోన్పే ద్వారానో లేదో చేతుల ద్వారానో ఇవ్వడం వల్ల ఆ డబ్బుల్ని తీసుకుంటూ మళ్ళీ అవి రిటర్న్ పంపడం అనేది జరగడం వల్ల ఇప్పుడు ఈ రోజుకి ఇంతవరకు ఆయనకి కనెక్షన్ అనేది రాలేదు. కనెక్షన్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి బిర్లంగిలో, కానీ సక్రమంగా సన్నకారు రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. దీనికోసం అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా సార్ అలాంటి పేద రైతులకి కొద్దిగా సహకరిస్తూ మా కష్టానికి కొద్దిగా గుర్తిస్తూ మాకు ఇప్పటికైనా న్యాయం జరగాలని మీడియాని సభముఖంగా కోరుకుంటున్నాను. గత మే నెల 20వ తేదీన ఏఈ గారికి గంగాధర్ బెహ్రా, గౌరచంద్ర బెహ్రా, భారత్య, దోపన్ వాసుదేవ్ అనే ముగ్గురు రైతులు ఈ ఎంఆర్ఓ సర్టిఫికెటు, ధృవీకరణ సర్టిఫికెటు, 1B అడంగల్ కాపీ, ఆధార్ కార్డుతో సైతము ప్యాప్స్ రెడీ చేస్తూ నాకు వీళ్ళు ఫోన్ చేసి పిలిపించేసి, బాబు మనము ఏ దగ్గరికి వెళ్ళి మాకు కనెక్షన్ కావాలా రకం మీద చెప్పేసి రకం మీద ఇది కొంచెం మాకు త్వరలో మనకు శాంక్షన్ చేయించుకుంటాం, మాకు సీజన్ వచ్చిందనుకొని చెప్తే వాళ్ళతో పాటు నేను ఏఈ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటన్నారంటే, ఏఈ గారు సార్ అసలుకి కనెక్షన్కి ఎంత రకం కాదు, మనం కొంచెం 20,000 రూపాయలు లెక్క అందరూ ఇస్తున్నారు, కొంచెం అంతే వేగంగా అయితే అయిపోతుంది, 20,000 ఇస్తే కాదు చూడండి సార్ సన్నకారు రైతులు మరి అది కొంచెం ఏ విధంగా అయితే బాగుంటుంది అని చెప్తే, అయితే మరి 15,000 లెక్క ఇవ్వండి కనెక్షన్కి అనుకుని చెప్తే వెంటనే 15,000 రూపాయలు లెక్క 45,000 రూపాయలు ఇవ్వమైంది. వెంటనే కన్సల్టింగ్ మన సచివాలయం లైన్ మేనేమో రుద్రకి ఫోన్ చేసి ఆ లైన్ 3 లైన్ చూడండి ఎన్ని స్తంభాలు పడతాయి ఏంటంటే, ఆ స్తంభాలేమో వాసుదేవ్కును గౌరచంద్ర బెహ్రా భారత్యకి స్తంభాలు పడవు, వీరికి గంగాధర్ బెహ్రాకేమో పోల్స్ పడతాయి. దానివల్ల మీరు ఇబ్బంది లేదనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ 4,000 రూపాయలు ఫోన్పే ద్వారా మిగతా గంగాధర్ బెహ్రాకి ఇచ్చాము. అదేవిధంగా అక్కడ 15,000 రూపాయలు ప్లస్ 4,000 49,000 రూపాయలు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మొత్తం మీద టోటల్గా ఇది వచ్చేస్తా అదే వచ్చేస్తా అంటే, లేదు సార్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే పొలిటికల్ ఒత్తిడి ఉందని అన్నారు. పొలిటికల్ ఎంతమంది మరి అయితే ఎమ్మెల్యేతో చెప్పించారు అంటే, ఒకసారి ఎమ్మెల్యేతో చెప్పించాను సార్ అంటే ఎమ్మెల్యే గారికి వెళ్ళి లబ్ధిదారికి తీసుకెళ్ళి చెప్తే అతను ఏఈ గారికి ముందు చెప్పినాను రకం మీద మీరు వెళ్ళి కలండి అనుకుంటే వెంటనే ఏఈ గారికి వచ్చి కలిస్తే ఇది వచ్చి హ్యాపీ అదే అయిపోతానికి చెప్తూ కూడా ఇంతవరకు అది నెగ్లెక్షన్ చేసి ఇదో రకం మీద అనుకున్న గంగాధర్ బెహ్రాకేమో అక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళి దగ్గరికి కలిసి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత గంగాధర్ బెహ్రాకేమో మన ఏఈ గారు ఫోన్ చేసి మీ బిర్లంగి సూర్యానికి ఒకసారి మాట చెప్పింది బాబు వెంటనే అయిపోతుంది అనుకో అంటే, అతను అన్నారు సరే నాకు ఫోన్ చేస్తే రకం మీద చెప్పిరా లేకపోతే లేదు, కాకపోతే ఉన్నతాధికారి దగ్గరికి వెళ్తాం అనుకో అంటే వెంటనే కలెక్టర్ గారి గ్రీవెన్స్కి సోమవారం వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత అక్కడ చూసి వారం రోజుల తర్వాత కూడా ఏఈ గారికి మన కన్సల్ట్ చేస్తే ఏఈ గారు అన్నారు ఇంతవరకు రాక అయిపోతుంది సార్ అయితే ఎస్టిమేట్లు వేసి మధ్య చేసాము శాంక్షన్ వచ్చేస్తుంది మీకు ఆ పోల్స్ పంపించేస్తాము వెంటనే త్వరలో మీకు ఇప్పించేస్తాము అని అన్నారు. అప్పటికి వారం 10 రోజులు అయిపోవడం వల్ల మరి ఇంకేం ఉపయోగం లేదు లేక విజిలెన్స్ వాళ్ళకి ఆశ్రయించేసి వచ్చిన తర్వాత మొన్న శుక్రవారం అనేది విజిలెన్స్ వాళ్ళు వచ్చారు ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఆయన కూడా ఇప్పుడు 4 రోజులు అయింది. ఈ ఎటువంటి చర్య ఉన్నదో లేదని మాకు ఎంతవరకు మాకు తెలియదు. దానికోసమే ఇప్పుడైనా మన ప్రభుత్వం వారు దాని మీద తగిన చర్య తీసుకొని తక్షణంగా ఆ లబ్ధిదారులకి కనెక్ట్లు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం.